బ్రహ్మానందం గారి అన్న శ్రీవర్ధన్ గారిది ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో బ్రహ్మానందం గారి పైన ఆయన విమర్శలు చేస్తున్నట్టుగా ఆ వీడియో ఉండడం, అది ఇప్పుడు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం చూస్తున్నాం. ఒకసారి దాని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఆ వీడియోలో క్లియర్‌గా బ్రహ్మానందం గారి పైన కాస్త విమర్శ ధోరణిలో అలక చూపించినట్టుగా మాట్లాడడం అయితే జరిగింది సార్. సో మరి శ్రీవర్ధన్ గారు ఎవరు? ఎందుకు ఈ విధంగా బ్రహ్మానందం గారి పైన మాట్లాడుతున్నారు? అయితే దీనిపైన బ్రహ్మానందం గారి పైన ఫైర్ అవుతూ కొంతమంది చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సో అన్నే స్వయంగా చెప్తున్నారు ఆయన గురించి అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గా పెట్టడం కనిపించింది సార్. సో మరి ఈ ఇష్యూని ఎలా చూస్తారు? అలాగే ఈయనకి కాస్త మతి భ్రమించింది, అనవసరంగా యూట్యూబ్ వాళ్ళు గెలికారు అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఒకసారి దీని గురించి చెప్పండి. బ్రహ్మానందం ఆయన అందరికి తెలుసు, ఎంత గొప్ప కమెడియన్ నటుడు అనేది. సో ఆయన మీద ఇప్పుడు ఒక వివాదం. నిజానికి బ్రహ్మానందం వివాదాలకు దూరంగా ఉంటారు. మామూలుగా పర్సనల్ లైఫ్లో ఆయన పెద్దగా వివాదాలు లేవు. ప్రొఫెషనల్గా మామూలుగా ఆయన మీద చాలా విమర్శలు ఉంటాయి, కానీ అవన్నీ ప్రొఫెషన్లో భాగం తప్ప అవేమి పెద్ద వివాదాల్లోకి వెళ్ళడు ఆయన. అలాంటిది కుటుంబం నుంచి ఆయనకి, అది కూడా ఇప్పుడు 70 ఏళ్ల వయసు బ్రహ్మానందంకి. ఆల్రెడీ 2009లో బైపాస్ సర్జరీ ముంబైలో జరిగింది. ఆ తర్వాత ఆయన సినిమాలు కూడా బాగా తగ్గించేశాడు. సో ఈ వయసులో ఆయన మీద తీవ్రంగా ఒక 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చాలా వేల మంది రియాక్ట్ అవుతున్నారు ఈ వీడియో మీద. సో అసలు ఇష్యూ ఏంటి, ఇష్యూని ఎలా అర్థం చేసుకోవాలి? బ్రహ్మానందం విలన్ లాగా చిత్రీకరిస్తూ ఇతను దుర్మార్గుడు, పిసినోడు, ఎప్పుడు ఎవరికి పైసా విధిల్చాడు, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వాళ్ళ ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు ఎప్పుడు, ఇలాగ ఆయన మీద తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఎక్కువగా 99% కామెంట్స్ నెగిటివ్గానే ఉంటున్నాయి బ్రహ్మానందానికి. ఎందుకు అంటే మన వాళ్ళు ఎక్కువగా ఏంటంటే కొన్ని విషయాల్లో జడ్జిమెంటల్గా సోషల్ మీడియాలో ఎక్కువగా జడ్జిమెంట్స్ పాస్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అది కూడా వేరే వాళ్ళ జీవితాల మీద వీళ్ళు జడ్జిమెంట్స్ పాస్ చేస్తారు. ఏమో టైప్ కొట్టడమే కదా ఒక సెంటెన్స్, పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే ఎప్పుడైనా సింపుల్గా మనం బ్లాక్ అండ్ వైట్ లాగా బ్రహ్మానందం విలనను, ఆయన విక్టిమ్ అనో వాళ్ళ అన్న విక్టిమ్ అనో తేల్చేయడం ఈజీ విషయం. కానీ అసలు ఏం జరిగింది, బ్రహ్మానందం రోల్ ఏంటి, వాళ్ళ అన్న ఏం చెప్పాడు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎందుకంటే ఇది బ్రహ్మానందం ఒక్క ఇష్యూనే కాదు, ఇవాళ సమాజంలో అన్ని కుటుంబాలలో కూడా ఇలాంటివి ఉంటాయి. సొంత అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య, అక్క చెల్లెల మధ్య, అందరి మధ్య ఉన్న ఇష్యూసే ఇవి. అందుకని దీని గురించి మాట్లాడుకోవడం అవసరం. సో వీళ్ళన్న శ్రీనివాసవర్ధన్ కూడా అంటారు. ఆయన అక్కడ బ్రహ్మంగారి గుడిలో పూజారిగా ఉంటున్నాడు. వాళ్ళ చాగంటి వారిపాలెం, ముప్పాల మండలం, ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది. అది బ్రహ్మానందం సొంత ఊరు. బ్రహ్మానందం ఫ్యామిలీకి మొత్తం వీళ్ళు 6 సంతానం. ఇప్పుడు 4 చనిపోయారు, 2 ఉన్నారు, శ్రీవర్ధన్ అండ్ బ్రహ్మానందం. శ్రీవర్ధన్ అన్న అవుతాడు బ్రహ్మానందానికి. సో బ్రహ్మానందం అక్కడ స్కూల్లో చదువుకొని దాని తర్వాత గుంటూరు పీజీ కాలేజీలో MA తెలుగు చేశాడు. దాని తర్వాత అత్తిలిలో దాదాపు 9 సంవత్సరాలు లెక్చరర్ పనిచేశాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి కొంత మిమిక్రీ చేయడం, అది వాళ్ళ అమ్మ అలాగా చుట్టుపక్కల వాళ్ళని మిమిక్రీ చేసి మాట్లాడేది ఇంట్లో. అంటే వాళ్ళు ఇలా అంటారు, వీళ్ళు ఇలా అంటారని ఆమె మిమిక్రీ చేసేది, అది ఈయనకి వచ్చిందనమాట. సో ఈయన కూడా మిమిక్రీ చేయడం, అలాంటివి కాలేజీల్లో ఫంక్షన్లో చేయడం అట్లా చేస్తున్నాడు. అలాగా కొంత నాటకాలు అవి, వీళ్ళ నాన్న కూడా నాటకాలు వేసేవాడు, వీళ్ళ నాన్న కూడా పాటలు పాడేవాడు, వీళ్ళ నాన్నకి శిల్పకళ కూడా వచ్చు. అలాగే కొంత తల్లిదండ్రుల నుంచి ఈయనకి కళాభిందని ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆయన రాసిన నేను అనే ఒక బయోగ్రఫీలో కూడా చెప్పుకున్నాడు. సో అలాగే ఈయనకి కూడా చిత్రకళ వచ్చు, ఆయన పెయింటింగ్, ఆయన ఆర్ట్ నేను కూడా వాళ్ళ ఇంట్లో ఒకసారి చూశాను. ఎందుకంటే నేను డైరెక్ట్ చేసిన డ్రీమ్స్ అనే సినిమాలో బ్రహ్మానందం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. దాని తర్వాత రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన సుభాష్ చంద్రబోస్లో నేను అసోసియేట్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా బ్రహ్మానందం దాంట్లో యాక్ట్ చేశాడు. అప్పుడు కూడా మేము ఇంటరాక్షన్ ఉంది అనమాట. సో అలాగా బ్రహ్మానందకి మంచి ఆర్ట్ కూడా ఉంది.
సో దాని తర్వాత ఈ ఒక డిడిలో ఆయన పక్కపక్కల అనే ఒక ప్రోగ్రామ్ 1985లో చేశాడు. అది బాగా హిట్ అయింది. దాంట్లో అది చూసి జంధ్యాల ఈయనకి సినిమా ఇవ్వాలనుకున్నాడు. అయితే ఈ లోపలే వేజల్ల సత్యనారాయణ ఈయన ఫస్ట్ సినిమా చాలా మంది అనుకున్నట్టుగా అహనా పెళ్ళంట కాదు. అహనా పెళ్ళంట ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా. ఫస్ట్ సినిమా వచ్చి నరేష్ యాక్టర్గా చేసిన వేజల్ల సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన శ్రీ తాతావతారం అనే సినిమా. అది ఫస్ట్ సినిమా. బట్ రిలీజ్ అయిందేమో అహనా పెళ్ళంట జంధ్యాల. దాంట్లో అరగుండు బ్రహ్మంగా ఇతను ఎంత పాపులరో మనకు తెలుసు. అక్కడ నుంచి ఈయనకి సినిమాలు వచ్చాయి. దాని తర్వాత 2010లో 1250 సినిమాలు చేసిన ఏకైక కమెడియన్గా ఆయన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా ఎక్కాడు. దాని తర్వాత ఆయనకి 2009లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలాగే 5 నందులు, ఇంకా గోల్డ్ అవార్డులు, డాక్టరేట్లు, ఇలాగా ఆయనకి లెక్కలేనవి వచ్చాయి. సో ఆయన ఏంటంటే ఒక లెక్చరర్గా పనిచేసి అక్కడ నుంచి ఎదుక్కుంటూ వచ్చిన వ్యక్తి. అయితే ఒక ఫ్యామిలీలో ఇలాగా ఒక వ్యక్తి ఎదిగినప్పుడు ఆ ఫ్యామిలీని కూడా పైకి తేవడానికి జనరల్గా ట్రై చేస్తారు. ఇప్పుడు మనం చాలా మంది బ్రహ్మానందాన్ని చిరంజీవి ఫ్యామిలీని కంపేర్ చేసి కూడా బ్రహ్మానందాన్ని ఎక్కువ తిడుతున్నారు. నువ్వు చిరంజీవితో కూడా ట్రావెల్ అయ్యి వచ్చావు కదా, చిరంజీవి గారి నుంచి నేర్చుకో. ఆయన వాళ్ళిద్దరు అన్నదమ్ముల్ని ఎలా పైకి తీసుకొచ్చాడు. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, నాగబాబు లేడు. సో నాగబాబు పెద్ద టాలెంట్ లేకపోయినా నాగబాబుని జాగ్రత్తగా ప్రమోట్ చేసుకోవడం అనేది చిరంజీవి చేయకపోతే ఆ ఫ్యామిలీలో ఇవాళ నాగబాబు ఎక్కడో ఉండేవాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నా కూడా అటు ఇటు తిరుగుతూ ఇంట్రెస్ట్ లేకపోతే కూడా చిరంజీవి అతని దారిలో పెట్టి అతన్ని జాగ్రత్తగా అతని కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత రాజకీయాలకు కూడా తనే తీసుకొచ్చి ఇవన్నీ చేసింది ఎవరు? చిరంజీవి. అలాగే ఒక బ్రదర్ అనేవాడు ఏం చేయాలి? ఆ ఫ్యామిలీలో మిగతా బ్రదర్స్ను కూడా పైకి తీసుకురావడానికి ట్రై చేయాలి. నువ్వు ఒక్కడే వెళ్ళిపోతే సరిపోతుందా? నువ్వు ఇంత స్వార్థపరుడు ఏంటి? అసలు నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా 10 రూపాయలు దానం చేసావా? ఇలాగా మాట్లాడుతున్నారు. నిజానికి ఏం జరిగిందో మనకు తెలియదు వాళ్ళ బ్రదర్స్ మధ్య. ఎందుకంటే అందరూ చిరంజీవి లాగే బ్రదర్స్ అందరూ ఉండరు. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది బ్రదర్స్ కొట్టుకుంటుంటారు, చాలామంది బాగుంటారు, చాలామంది విడిపోతారు. ఒకరు బిజినెస్లోనూ ఇంకో దాంట్లోనూ పైకి వెళ్తారు, ఇంకొకరు ఎక్కడో ఉంటారు. ఉన్న వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. నా బ్రదర్ నాకు హెల్ప్ చేసి ఉంటే నేను ఎక్కడో ఉన్నాను. చాలామందిలో మనం చూస్తాం ఒక బ్రదరు పైకి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక బ్రదర్ అసంతృప్తి, వాడు ఎంత చేసినా అసంతృప్తి ఉంటుంది. నాకు చేయలేదు అని అంటుంటారు. సో వాళ్ళు ఎంత చేయగలరు? వీళ్ళు కూడా రావాలి కదా పైకి. వీళ్ళకి కూడా టాలెంట్ ఉండాలి. ఇప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్కి కూడా టాలెంట్లు ఉంది కాబట్టి వాళ్ళని హెల్ప్ చేస్తే వాళ్ళు వచ్చారు. కానీ టాలెంట్ అస్సలు లేని వాళ్ళని ఎలా చేస్తారు? సో అంటే ఆయన మాట్లాడింది కూడా నాకు ఆయన హెల్ప్ చేయలేదని అదేమి చెప్పలేదు, నన్ను పలకరించట్లేదు అన్నాడు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నన్ను పలకరించట్లేదు. ఎప్పుడైనా ఫోన్ చేసి కనీసం ఆయన ఎవరు లేకుండా బాత్రూమ్కి వెళ్ళైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అన్నయ్య, బాగున్నావా, నీకు ఆ డబ్బులు సరిపోతున్నాయా, బాగానే ఉంది కదా అనే ఒక మాట నన్ను పలకరిస్తే బాగుంటుంది అనేది మాత్రమే ఆయన చెప్పాడు. అంటే జనరల్గానే యాంకర్లు అంటే మనవాళ్ళు వెళ్ళి యూట్యూబ్ వాళ్ళు వాళ్ళని ఏదో కెలికి వివాదం క్రియేట్ చేయాలని అనుకుంటారు, అందుకే మాట్లాడిస్తారు. సో ఆ మధ్య ఇక్కడికి వచ్చాడు మిమ్మల్ని కలవలేదంటే, ఇక్కడికి వచ్చాడు కానీ మమ్మల్ని కలవలేదని. నిజానికి వీళ్ళు అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ కలవలేరు కూడా, వాళ్ళే రావాలి. ఈయన మరి బ్రహ్మానందం ఎందుకు అన్నయ్యని పిలిపించలేదో మనకు తెలీదు. బ్రహ్మానందం వెర్షనే తెలియదు మనకి. తెలియకుండా మనం జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సింగిల్ వెర్షన్ చూసి ఒక నిర్ణయానికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఇరువైపులా మనకు తెలిస్తే అప్పుడు మనం ఒక అభిప్రాయానికి వస్తే అర్థం ఉంది. కానీ ఒక అభిప్రాయం చూసి అది కూడా వీడియో, దాంట్లో ఏమేమి ఆయన చెప్పాడో ఏమేమి ఎడిట్ చేశారో మనకు తెలీదు. సో ఆయనేమి నాకు బ్రహ్మానందం హెల్ప్ చేయలేదు, బ్రహ్మానందం మా ఫ్యామిలీ పట్ల ఘోరంగా బిహేవ్ చేశాడు, ఇట్లాంటివన్నీ చెప్పట్లే. ఆయన చెప్తున్నది ఏమంటే నన్ను పలకరించట్లేదు మా తమ్ముడు అనేది మాత్రమే ప్రధానంగా ఆయన బాధ. నన్ను అక్కడికి పిలిపించుకోమని నేను అడగట్లేదు, కనీసం ఫోన్ చేసి పలకరించట్లేదు. నేనై పలకరించాలంటే నాకు భయంగా ఉంది, ఆయనై పలకరిస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది అనేది ఆయన చెప్తున్నాడు. అంటే నేను పలకరించితే, నేను హైదరాబాద్ పోతే రిసెప్షన్ ఎట్లా ఉంటుందో ఏమిటో నాకు భయంగా ఉంది,
అందుకని నేను చూడట్లేదు. నాకు ఉన్నది ఒకే తమ్ముడు కాబట్టి అతను పలకరిస్తే నాకు బాగుంటుంది. అది ఆయన కోరుకోవడంలో శ్రీవదం తప్పేమీ లేదు. ఎవరైనా కూడా అన్నదమ్ములు అక్కచెల్లెలు మాట్లాడాలని ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు కలిసి పెరుగుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆడుకుంటారు, అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి పెద్ద అయినా కూడా ఏదో ఒక పలకరింపు కోరుకుంటారు. సో దాని అంతకంటే ఇదేం లేదు. కానీ బ్రహ్మానందం మరి ఎందుకు చేయలేదు అనేది ఆయన చెప్పాలి. ఆయన వైపు కూడా ఏదో కారణం ఉండొచ్చు కదా. సో ఒక ఇదైతే వైరల్ అవుతుందో అదేంటంటే బ్రహ్మానందం చెప్పాడని ఆయన అన్నకి మత్స్యమితం లేదు, ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, నేను అన్ని చూసుకుంటున్నాను, అన్నీ జరుగుతున్నాయి, కాకపోతే ఆయన మాట్లాడించినప్పుడు ఆయన అలాగ మాట్లాడతాడు, దాన్ని పెట్టుకొని మీరు ఇది చేయకండి అనేది బ్రహ్మానందం అన్నాడు అనేది ఒకటి. కాకపోతే వీడియో ఏమీ లేదు. మరి ఎవరికైనా చెప్పాడా బ్రహ్మానందం తెలియదు. బ్రహ్మానందం కూడా ఇప్పటివరకే స్పందించలేదు. మామూలుగా బ్రహ్మానందం నేచర్ ఏంటంటే అసలు దేనికి స్పందించాడు. ఎందుకంటే బ్రహ్మానందం మీద వచ్చిన మీమ్స్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరి మీద వచ్చిండు, అంత మీమ్స్ వచ్చుంటాయి బ్రహ్మానందం మీద. అయినా ఆయన ఎక్కడ దాని మీద అంతా నా మీద మీమ్స్ ఏంటి, నా మీద ఇదేంటి అనేది ఎక్కడ మాట్లాడు. ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు. ఆయన ఎక్కువగా పబ్లిక్ దీంట్లో వచ్చి మాట్లాడే వ్యక్తి కాదు. తను చెప్పాలనుకున్నదంతా కూడా నేను అనే ఆ పుస్తకంలో చెప్పేశాడు. కాబట్టి ఏంటంటే ఆయన తిరుగులేని ఒక గొప్ప, నాకు తెలిసి ఆయన కానీ హాలీవుడ్లో ఉంటే ఆస్కార్లో 2-3 వచ్చిండేవి. అంత గొప్ప నటుడు, దాంట్లో డౌట్ లేదు. ఒకసారి రాఘవేంద్రరావు థియరీ ఏంటంటే డైలాగ్ లేకుండా కామెడీ చేయలేరు కమెడియన్స్ అనేది ఆయన నమ్ముతాడు. డైలాగుల వల్లనే కామెడీ చేయగలుగుతారు, సైలెన్స్గా అయితే కామెడీ చేయలేరు అని. దాన్ని తప్పని నిరూపించాడు. ఒకసారి 100 మంది మధ్య రాఘవేంద్రరావు ఈయనకు ఒక టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే కుక్కలాగా ఒక కాలెత్తి యూరిన్ పోస్తున్నట్టు యాక్ట్ చేసి మా అందరిని నవ్వించన్నాడు. ఆ వయసులో బ్రహ్మానందం ఏం చెప్తే చేయాల్సిన అవసరం లేదు, కానీ అది చేశాడు. 100 మంది మధ్య కుక్కలాగా తిరిగి ఎక్కడ ఒక మాట మాట్లాడకుండా చేసి అందరిని నవ్వించాడు. సో ఆ గొప్ప అంటే ఒక డైలాగ్ లేకుండా బ్రహ్మానందం నవ్వించగలడు. చాలా మంది కమెడియన్స్ నవ్వించలేరు. రాఘవేంద్రరావు చెప్పిన దాంట్లో అక్కడ వరకు కరెక్టే, కానీ ఆయన బ్రహ్మానందం దానికి మినహాయింపు, అంత గొప్ప నటుడు. కానీ పర్సనల్ విషయాల్లో మనం జడ్జి చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ అంటే చాలా మందికి ఉన్న నేచర్ ఏంటంటే బాగా సక్సెస్ఫుల్ పీపుల్ని విమర్శిస్తే వీళ్ళకి ఒక ఆనందం వస్తుంది. అంటే వాళ్ళు వేస్ట్, వాళ్ళు క్రూరుడు, వాళ్ళ దుర్మార్గుడు, వాడి పనికి మాలినోడు అని వీడు కూర్చొని ఇక్కడ మాట్లాడుతుంటాడు. సో ఇది ఈజీ వ్యవహారం అనమాట. సో అందువల్ల జడ్జి చేయడం కరెక్ట్ కాదు. బ్రహ్మానందం అందరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని ఆయన ఏ స్థాయిలో పట్టించుకున్నాడా లేదా అనేది ఆయన చెప్పాలి. వాళ్ళు ఒక బ్రదరు మాత్రమే, అది కూడా ఆయన ఏమి బ్రహ్మానందం మీద చెప్పట్లేదు, ఓన్లీ నాకు కాల్ చేయట్లేదు అని చెప్తున్నాడు. కాల్ చేయకపోవడం వెనక ఈయనకి ఉన్న కారణాలు ఏంటో మనకు తెలియదు. చాలాసార్లు బెటర్గా బ్రదర్స్ సిస్టర్స్ మధ్య బెటర్నెస్ వచ్చేసినాక కాల్స్ చేసుకోరు ఒకరికొకరు. సో అలాంటిది ఉండొచ్చు, అది సహజమే, అన్ని కుటుంబాల్లో సహజమే. కాబట్టి బ్రహ్మానందాన్ని మనం నేనేదో జడ్జి స్థానంలో కూర్చొని ఆయన ఏదో బోన్లో నిలబెట్టి బ్రహ్మానందం తప్పు చేశాడని మాట్లాడితే వీళ్ళకి ఒక సునకానందం రావచ్చేమో, కానీ అంతకంటే ఏమీ జరగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.